మా అన్నని కొట్టడానికి స్టిక్ అన్నమాట. నేను ఒక హ్యాక్ చేస్తా, ఇట్లా మూతి పెడతారు, మూతి ముందుకు వచ్చి వద్దు అలాంటివి చేయమాక. హలో అండి, సో మేము అగారం నుంచి మళ్ళీ వాల్యూమ్ క్లీనర్ తెప్పించుకోవడం జరిగింది. సో దీన్ని మనం దీన్ని ఎలా వాడతామో ఏంటో మీకు చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది. థింగ్స్ ఎక్కువగా కనిపిస్తాయి కానీ ఏముండదు, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. సో దీనికి వచ్చేసి ఫస్ట్ మీకు కింద వీల్స్ అంతా కూడా కంఫర్టబుల్గా ఉంటాయి, ఏంటంటే మూవ్ అవుతుందండి ఇది మనకి. అండ్ ఇక్కడేమో పవర్ కేబుల్ ఉంటుంది. పవర్ కేబుల్ దీన్ని నొక్కితే కొంచెం బయటికి ఇలా వస్తూ ఉంటుంది. మనకి ఎంత కావాలంత పవర్ కేబుల్ తీసుకోవాలి, లేదా ఇట్లా అంటే ముందుకు వెళ్ళిపోయింది. చూడండి ఆగు, ఇక్కడ రెడ్ బటన్ వచ్చేంత వరకు లాగాలి, ఎక్కువ లాగకూడదు. మళ్ళీ ఏంటి అని వదిలేస్తున్నావు? చాలే సరిపోద్ది, ఇటు ఇచ్చేసి ప్రజెంట్. ఎందుకంటే మనకి అటు ఇటు మూవ్ అవుతాం కదండి, అందుకని ఎక్కువ ఇది ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసండి మనం ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత కింద అంటున్నా చూపిస్తానికి. మనం ఇది ఉంటుందండి, మనం క్లీన్ చేసుకుని డస్ట్ అంతా వస్తుంది కదండి, అది ఉంటుంది అన్నమాట. మీకు చూపిస్తాను, చూసేయండి ఎలా క్లీన్ చేసుకోవాలో ఎలాగో అవన్నీ మీకు చూపించేస్తాను. ఇది మళ్ళీ మనం బ్రష్తో దులుపుకోవాలి కానీ కడగకూడదండి, కడిగేవి కాదనమాట ఇవి. ఓకేనా? మళ్ళీ తుడుచుకున్న తర్వాత కడగాలేమో అనుకుంటుందేమో, ఇలా ఉంటుంది. మళ్ళీ దాంతో పెట్టేయడమే. మా మమ్మీ బర్త్డే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. 2020కి ఇద్దాం అనుకున్నావా? 2020లో అమ్మ బర్త్డేకి వాక్యూమ్ క్లీనర్ ఇద్దాం అనుకున్నా. సరిగ్గా పట్టిందా? అంటే నాకు ఇదేంటి ఫ్యూచర్ ఏంటో ముందే తెలిసిపోయింది కాబట్టి ఇవ్వలేదు. ఓకే, ఇట్లా ఫ్రెష్ చేయగానే పోయిందండి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుందండి, చూపిస్తాను. వచ్చి ఐకాన్ ఐటమ్ నెంబర్ 33424 అనమాట. ఇగోండి వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఓకే, అర్జెంట్ అనమాట. పైనది కూడా మనం ఇట్లా జస్ట్ చూడండి ఇలాంటి వచ్చేస్తుందండి. చూసారా? మనకి ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని మనం తీసుకుంటే మన డస్ట్ ఏదైతే వచ్చిందో, ఇప్పుడు దీంట్లో డస్ట్ ఏదైతే వచ్చిందో అది ఇక్కడ తీసుకోవాలి అంతే. సో దీన్ని కూడా మనం ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే జస్ట్ మీరు లైక్ బ్రష్తోనే చేసుకోవాలండి. మీరు దేంతో చేయొద్దు, ఇక బ్రష్తోనే క్లీన్ చేసుకోవాలి. ఇది కూడా సో దీని తర్వాత మళ్ళీ ఇది ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూపిస్తారండి. మనకి ఇది ఉంది లోపల, అదంతా కూడా మీరు దాంతో చేసుకోవచ్చు. లైక్ ఇలా అనేస్తే వచ్చేస్తుంది, ఇది బ్రష్ చేస్తే వచ్చేస్తుంది. దీన్ని మొత్తం సోప్తో కడుక్కోవచ్చు నీట్గా, ఇది కూడా వచ్చేస్తుంది బయటికి. ఓకేనండి, ఇది సోప్తో కడుక్కోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. కానీ మిగతా ఏవైనా సరే మనం సోప్తో కడగకూడదు. ఒక్కసారి మీరు చేస్తే అర్థమైపోద్దండి, ఏం కాదు. ఓకే, ఇది కొత్తగా ఇది హెయిర్ డ్రైయర్ కూడా ఇట్లానే వస్తుంది కదా, హెయిర్ డ్రైయర్ కూడా చేసుకోవచ్చు. వెనకది ఇది చూపించేసానండి, అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇది వచ్చేసి ఈ ఫ్లోర్లో 2 విధాలుగా తుడుచుకునేదండి. ఒకటేమో క్లాత్ లాగా ఉండే ఫ్లోర్ మీద, ఒకటేమో గట్టిగా రఫ్గా, 2 విధాలు ఉంటుంది. ఇదిగోండి దగ్గర, ఇదిగోండి ఇదేమో మనకి నార్మల్గా ఉండేది, ఇంకోటేమో క్లాత్ మీద తుడిచేది. ఓకే, రఫ్గా ఇదిగా. ఇదేమో ఇట్లా తడిగి మీద కానీ అదే క్లాత్ మీద కానీ తుడిచేది, క్లాత్ లాగా ఇట్లా గరుకుగా ఉంటుంది. ఇదేమో స్మూత్ దాని మీదకి. ఓకేనండి, ఇది స్మూత్, రఫ్ అనుకోండి వాడుక భాషలో. అండ్ సో మనకి ఇక్కడ కూడా మనకి హ్యాండ్ కరెక్ట్గా ఇచ్చారండి, ఎంత కావాలో అంత కరెక్ట్గా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో మనకి పైప్స్ కనుక ఎప్పుడైనా రిపేర్ వస్తే ఇవి పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ మనకి లాక్ సిస్టమ్ ఈజీగా ఉంటుంది.
ఇట్లా అంటే లాక్ అయిపోద్ది, ఇట్లా అంటే ఓపెన్ అవుద్ది. ఓకేనా అండి? ఇట్లా అంటే లాక్ అయిపోద్ది, ఇట్లా లాక్ ఓపెన్ ఇక్కడ మనకి చూపించాడు క్లారిటీగా. ఓకే, ఇప్పుడు నేనే సో ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. గొట్టం తీసుకొని మనకి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఎంత కావాలో అంత. గొట్టం కాదు, ముందుకి ఇట్లా ఫ్రంట్ కంటే మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు సైజు. సో మనకి కంఫర్ట్ ఉందా లేదా చూసుకోండి. ఇప్పుడు ఇది ప్లగ్ పెట్టిన తర్వాత అండి పవర్ బటన్ అండి. ఇగో ఇది ఆన్ చేయి, పవర్ బటన్. నేను అవునా అచ్చా, ఇటు మళ్ళీ ఇటు వెనక నుంచి అనొద్దు. అరే అన్న నువ్వు ఐస్కాంత్ అన్నా. అదో చూసారా మొత్తం అయిపోయిందనమాట. ఆఫ్ చేయను, ఇక్కడ ఆఫ్ చేయి, ఇక్కడ ఆఫ్ చేయి, ఇక్కడ ఆఫ్ చేయి. ఇట్లా స్టోర్ ఏంటి జస్ట్. ఓకే, నెక్స్ట్ ఇది ఇలా తీసుకున్నాము. దాని తర్వాత ఇలా తీసేసుకొని ఏదది ఆన్ చేయి. సరే సుంత, థ్యాంక్ యూ. ఇవ్వండి జరి సుంత. ఇలాంటి వాటిలో మనం డస్ట్ సోఫాలలో వాటిలలో ఇట్లాంటి కిటికీలలో. ఓకే, ఇది ఒకటి. అండ్ దీనికి ఒక షాప్. ఇది వచ్చేసి ఏదైనా గ్లాసెస్ ఐటమ్స్, సోఫాస్ వాటి మీద అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్ మీద డస్ట్ ఉన్నా, లేకపోతే ఇట్లా ఏమైనా డస్ట్ పడినా, మిర్రర్స్ ఏమైనా ఉన్నా సోఫా సెట్స్కి వాటికి ఉపయోగపడుతుందండి ఇది. మా అమ్మాయి మళ్ళీ చెత్త వేసింది. నేను దీన్ని వణికిస్తా. తొందరగా నాని వెళ్ళాలి మనం. ఇక్కడ మనం మార్చుకోవచ్చు. వేరే అనండి. చూద్దాం వస్తున్నాయి. వచ్చేస్తున్నాయి. ఓకే, ఇదన్నమాట. సో దీంట్లో ఇప్పుడు బంద్ చేసి డస్ట్ చూద్దాం. ప్లగ్ తీసినాను. కొంచెం నాకు పేపర్లు చూసారా కింద వేయాలి మళ్ళీ డస్ట్. ఇదంతా ఎందుకులేండి, డస్ట్ అంతా లోపలికి వెళ్ళింది. చూసారా కనిపించిందా? సో మనం ఈ డస్ట్బిన్లో వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇదనమాట అండి. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో అగారాకు సంబంధించిన వాక్యూమ్ క్లీనర్ ఇస్తాను. డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. చాలా మంచివి ఐటమ్. బూజులు కూడా దులుపుకోవచ్చు అండి దీంతో. మన ఇప్పుడు లెంత్ ఉందనుకోండి, చాలా ఎత్తులో బూజు లాంటి ఉన్నప్పుడు
ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్.